కాంగ్రెస్ పార్టీ మంత్రి మీడియా చిట్ చాట్లో సంచలనమైనటువంటి కామెంట్స్ చేసిండు. ఈ కామెంట్స్ చూసిన తర్వాత ఈ మంత్రి చెప్పిందే కరెక్ట్ కావచ్చు, అందుకే రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి పోతుండేమో, అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఊకూకే ఢిల్లీ కురుకుతుర్రు, ఢిల్లీ అధిష్టానం నుండి పిలుపొచ్చుడుతోటే ఆగుతలేరు, టక్కున ఇలా పొద్దున పిలిపోస్తే సాయంత్రంకి వెళ్ళిపోతుర్రు, ఇక్కడ పిలిపొచ్చినటువంటి 2 గంటలలో ఢిల్లీలో ఉంటుర్రు, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతుర్రు, ఢిల్లీలో పడుతుర్రు. అంటే ఇదంతా కూడా హైకమాండ్ చెప్పినట్టే వినాలే కావచ్చు. హైకమాండ్ చెప్పినట్టు వినకపోతే నిజంగానే మంత్రి పదవులు పోతాయేమో, నిజంగానే ముఖ్యమంత్రి పదవి పోతుందేమో, హైకమాండ్ చెప్పిందే ఫైనల్ ఏమో అనిపించింది. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ మంత్రి కూడా అదే చెప్తున్నాడు. హైకమాండ్ చెప్పినట్టు వినకపోతే, హైకమాండ్ పిలిచినప్పుడు పోకపోతే పదవి పోతుంది, మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదు. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వినాలే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి నేనైతనా ఇంకొకళ్ళు అవుతారా అనేది డిసైడ్ కావద్దు. హైకమాండే ముఖ్యమంత్రిని పెడతారు. హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రి అంటే వాళ్ళే ఫైనల్. రేవంత్ రెడ్డి ఏమో మళ్ళా 5 సంవత్సరాలు నేనే సీఎం అవుతా, మళ్ళా 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుందని చెప్పి చెప్తున్నాడు కదా. శ్రీధర్ బాబు ఆ అంశాన్ని ఉద్దేశించి మాట్లాడిండేమో అనిపించింది. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది.